ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పీచమనిచిన తర్వాత బీజేపీ సైనికులను అభినందిస్తూ భారత మాతను గౌరవిస్తూ దేశవ్యాప్తంగా తిరంగా యాత్రను నిర్వహిస్తోంది. ఆ సేతు హిమాచలం ఈ తిరంగా యాత్ర సాగనుంది. ఈ నెల 23 వరకు సాగే ఈ తిరంగా యాత్ర ఏపీలో కూడా చాలా చోట్ల చేపడుతున్నారు. మాజీ సైనిక అధికారులతో పాటు మేధావులు, ప్రజలు, యువత, వివిధ రంగాల్లోని ప్రముఖులతో ఈ యాత్రను నిర్వహిస్తూ భారత మాతకు బాసటగా ఉందాం, సైనికులకు అండగా ఉందామని నినాదిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం విజయవాడలో నిర్వహించే తిరంగా ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వారిద్దరికి ఇప్పటికే ఆహ్వానించారు. దేశంలోని జవాన్లకు మద్దతుగా సంఘీభావంగా నిర్వహించే తిరంగా యాత్రను ఏపీలో విజయవాడ నడిఒడ్డున టీడీపీ కూటమికి 3 పార్టీలు నిర్వహిస్తున్నాయి ఆమె చెప్పారు. ఇక శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే తిరంగా ర్యాలీ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఈ తిరంగా ర్యాలీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటుగా మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ సహా అనేక మంది ప్రముఖులు సైతం హాజరవుతారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో జరిగే తిరంగా ర్యాలీలో బాబు పవన్ కళ్యాణ్ పాల్గొంటే కనుక అది సూపర్ హిట్ అవుతుంది. విజయవాడ జనసంద్రం అవుతుంది. అంతేకాదు, ఈ సందేశం జనాలకు పెద్ద ఎత్తున రీచ్ అవుతుంది. భారత మాతకు జై అన్న నినాదాలు నలుదిక్కులా పిక్కటిల్లుతాయి. భారతదేశం కోసం సైన్యం సరిహద్దుల్లో అప్లపేరున తీరుతో సాగుతున్న పోరాటం గురించి యువతకు కూడా సందేహం అందుతోంది. ఈ దేశం నాది అన్న భావంతో పాటు ఉగ్ర మూకలను చీల్చి చెండాలన్న ఒక కఠినమైన సందేహం కూడా జన బాహల్యంలోకి చొచ్చుకుని పోతోంది. దేశంలో ప్రతి చోట తిరంగా ర్యాలీ సాగుతోంది. కానీ విజయవాడలో మాత్రం చంద్రబాబు, పవన్ హాజరైతే ఆ ర్యాలీ నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా సాగుతుందని, పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుందని అంటున్నారు. మొత్తానికి ఈ తిరంగా ర్యాలీ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.